Hi, hello to everyone. In this video, I'm going to solve a problem from quadratic equation. Okay, question solve the quadratic equation 6x square plus 11x plus 3 equals to 0 is using factorization. అసలు ఫస్ట్ quadratic equation అంటే an equation which is having the highest degree 2 అనమాట. డిగ్రీ అంటే ఏంటి? ఆ స్టేట్మెంట్ ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్న వేరియబుల్కి పవర్ ఏది ఎక్కువ పవర్ ఉందో అది దాని డిగ్రీ అవుతుంది. సో డిగ్రీ 2 ఉన్నది. ఓకే, డిగ్రీ 2 ఉన్న ఎక్స్ప్రెషన్ మనం విచ్ ఈజ్ కంబైన్డ్ బై ఈక్వల్ టు ఈజ్ కాల్డ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ అనమాట. అర్థమైందా? ఇది క్వాడ్రటిక్ ఈక్వేషన్. ఇప్పుడు యాక్చువల్గా దీనికి సాల్వ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ అంటే సాల్వింగ్ ఈజ్ నథింగ్ బట్ సాల్వింగ్ని క్వాడ్రటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయమన్నారంటే మనకి ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్. అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెడితే ఇది ఈక్వల్ టు 0 అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి 2 ప్రాసెస్ ఉన్నాయి. ఎలా ఫైండ్ చేయొచ్చు రూట్స్ని అనే దానికి 2 ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడును, ఇంకోటి శ్రీధరాచార్యాస్ రూల్ by using the quadratic formula. ఓకే, శ్రీధరాచార్యస్ రూల్ అని ఉంది, దాన్ని క్వాడ్రటిక్ ఫార్ములా అని కూడా అంటారు. అది నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తాను. ఓకే, సో దీనికి ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎలా ఫైండ్ చేస్తామంటే 6x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అనేది మన ఈక్వేషన్. మనం ఏం చేయాలంటే ఫస్ట్ 6ని 3ని మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ 3 ఎంత వస్తుంది? 6 3 = 18. ఇప్పుడు దీనికి ఇంకా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఓకే, ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ 1 18 ఉంటాయి, నెక్స్ట్ 6 3 ఉంటాయి, అవునా? ఇంకా 2 9, ఓకే 2 9 ఎనీ మోర్ 6 3 is 18. So 18 factors are these are the factors for 18. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫ్యాక్టర్స్లో ఏదైనా ప్లస్ చేసినా సబ్ట్రాక్ట్ ఏదైనా ప్లస్ కానీ సబ్ట్రాక్షన్ చేసినా కానీ మనకి 11 రావాలి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకోండి, 18 - 1 కానీ 18 + 1 కానీ ఈజ్ ఈక్వల్స్ టు 11 వస్తుందా? రాదు. నెక్స్ట్ ఇంకేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 6 3, 6 + 3 కానీ 6 - 3 కానీ 11 వస్తుందా? 6 + 3 9 వస్తుంది, 6 - 3 3 వస్తుంది, 11 రాదు. ఇంకేం మిగిలింది? 2 + 9 కానీ 2 ఆర్ 9 - 2, అప్పుడు 9 + 2 11 వచ్చింది, 9 - 2 7. అంటే ఇది మనం తీసుకోవాల్సినది. ఓకే, రిమైనింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ వోంట్ బి యూజ్ఫుల్ ఫర్ ద ఫ్యాక్టరైజేషన్. ఇది మనం తీసుకోవాలి. సో ఇది తీసుకున్నాక దీన్ని బట్టి దీన్ని స్ప్లిట్ చేస్తాం ఇప్పుడు. సో 6x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 9x ప్లస్ 3 ఈక్వల్ టు 0. అండర్స్టూడ్? అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే మిడిల్ టర్మ్ని బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్, అంటే ఈ రెండిటి ప్రోడక్ట్కి ఫ్యాక్టర్స్ని తీసుకుని దాని మీద బేస్ చేసుకుని ఈ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. ఓకే, సో మనం 2x + 9x రాసుకోవచ్చు, 9x + 2x రాసుకోవచ్చు. ఇది ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఎలా రాసుకున్నా ఒకటే. సో 6x స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అని ఉంది కదా. ఫస్ట్ ఒకవేళ ఇలా రాస్తే ఎలా సపరేట్ చేయాలనేది చెప్తాను. ఈ రెండిట్లో కామన్ ఏముంది? ఇక్కడ 6 అంటే 2 × 3, ఇక్కడ 9 అంటే 3 × 3 కదా. అప్పుడు ఈ రెండిట్లో 3 కామన్గా ఉంది. సో 3 కామన్ తీసా అంటే ఇక్కడ ఇంకేం మిగిలింది? 2x స్క్వేర్, సారీ ఇక్కడ రెండిట్లో ఎక్స్ కూడా ఉంది కదా. సో 3x కామన్ తీస్తే ఇక్కడ ఇంకేం మిగులుతుంది? ఎక్స్ స్క్వేర్లో 2 x'లు ఉంటే ఒక ఎక్స్ బయటకు వచ్చేసింది, కామన్ అయిపోయి. ఇక్కడ ఇంకో ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ 2 ఉంటే రెండిట్లో ఒకటి వచ్చేసింది, ఇంకేముంటుంది? ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇంకా ఎక్స్లు ఉండవు ఇక్కడ. సో 2x + 9 అని వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఏమీ లేవు, కానీ ఏ 2 నెంబర్స్కైనా కామన్గా ఉండే ఫ్యాక్టర్ 1. సో 1 కామన్ తీస్తే
మళ్ళీ 2x+3 వస్తుంది. ఇక్కడ ఒక 3లో 3 పోయింది కదా, ఈ 9లో ఒక 3 కామన్ వచ్చేసింది, అంటే ఇంకా 3 మిగులుతుంది, 9 కాదు. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో 2x+3 కామన్. సో 2x+3 కామన్ తీస్తే 3x, ఇంక మిగిలింది ఏంటి? ఇందులో 3x, ఇక్కడ +1 మిగిలింది. సో 3x+1 = 0. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ a × b = 0 అన్నామంటే ఎప్పుడు 0 అవుతుంది? a అనేది 0 అవ్వాలి, లేకపోతే b అనేది 0 అవ్వాలి, అంతే కదా. ఏదైనా నెంబర్ని 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. మనకి ఇంకెప్పుడు వస్తుంది? ఏమైనా 2 నెంబర్స్ సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఉన్నది ఇంటూ. ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది =0 రావాలంటే? ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్ 0 అవ్వాలి, అలాగా. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి. సో 2x+3 = 0 ఆర్ 3x+1 = 0. ఇప్పుడు ఈ రెండిట్లని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. 2x = -3, x = -3/2 ఆర్ 3x+1 = 0 అంటే 3x = -1, x = -1/3 వచ్చింది. Understood the values and how to find? These are the two options, two values you will get for x for this equation. ఇప్పుడు కావాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి వెరిఫికేషన్ అనుకోండి. ఇది వెరిఫికేషన్ ఎలా చేస్తాం? ఇందులో ఫస్ట్ ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్లో. ఈక్వేషన్ ఏంటి? 6x² + 11x + 3 = 0 అనేది ఈక్వేషన్. మనకు వచ్చింది x = -3/2. ఇది ఫస్ట్ వెరిఫికేషన్ అనుకుంటే x ప్లస్లో ఏం పెట్టాలి? -3/2 పెట్టాలి. -3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 11 × -3/2 + 3 ఇది సాల్వ్ చేద్దాం. 6 × -3/2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ స్క్వేర్ అయిపోతే ప్లస్ అవుతుంది. 3² = 9/2² = 4 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 11 3s 33/2 ప్లస్ 3 which is equals to 2 2s 2 3s 3 9s 27/2 minus 33/2 ప్లస్ 3 కింద ఏం లేదు కాబట్టి ఎల్సిఎం ఏమొస్తుంది? మొత్తం మీద 2 వస్తుంది. ఇక్కడ 2 × 1 is 2, సో 27 × 1 చేయాలి, అంటే 27 మైనస్ సెకండ్ 2 × 1 అంటే 2, సో 33 × 1. ఓకే, ప్లస్ ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది. 1 2లో ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ పోతుంది. సో 3 × 2 చేస్తే 6 వస్తుంది. ఇప్పుడు 27 మైనస్ 33 ఎంత వస్తుంది? -6 వస్తుంది. -6 + 6/2 = 0 కదా. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. వచ్చిందా 0? లైక్ దిస్ వీ కెన్ వెరిఫై. అండర్స్టూడ్? సో ఇలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఈ ప్రాసెస్లో చేయాలి. ఇంత ప్రాసెస్ మీకు ప్రతి ప్రాబ్లంకి పట్టదు, ఎందుకంటే మీకు ఒకసారి చేయగా ప్రాక్టీస్ అయ్యి అలవాటైతే డైరెక్ట్ స్టెప్స్ వేసేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో ఎనీ డౌట్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వరీస్ ఉన్నా కమెంట్ సెక్షన్లో స్పెసిఫై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డీప్ మ్యాథ్స్.